నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారు నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ షర్మిల గారికి ఆవిడకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అలాగే వివేక గారి హత్య గురించి కానీ. సో అంటే పులివెందుల ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నారు, ఒక ఆడపిల్లలు ఇంత ఇబ్బంది పడుతూ మేము ప్రాణభయంతో బతుకుతున్నాము అంటూ, అంటే ఛానల్లో వెళ్ళి అలా ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ మొత్తం ఏపీ ప్రజలకు కానీ జరుగుతున్న పరిణామాలపై సునీత గారు? మీరే చెప్తున్నారు కదా ఆమె ఏం చెప్పారు. ఆమె అదే చెప్పదలుచుకున్నారు. మాకు భద్రత లేదు, మాకు రక్షణ లేదు. అంతకుముందు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, సైబర్ క్రైమ్. దాని మీద వాళ్ళు ఏం తీసుకుంటారు, పోస్టులు పెట్టారు, ఇవన్నీ చేశారని డాక్టర్ సునీత. ఇప్పుడు పులివెందులో కూడా లేదంటే బహుశా ఆమె తప్పకుండా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు ఇస్తారు. ఆ ఎమ్మెల్యే దాకా కూడా అక్కర్లేదు, అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది. ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా మంచి క్యాంప్ ఆఫీసే ఉండాలి. వాళ్ళెవరు వాళ్ళు దాన్ని పట్టించుకొని ఏం చేయాలో ఆ ఫిర్యాదుల మీద తీసుకోవాల్సిన స్పందన ఏదో తీసుకుంటే సరిపోతుంది. సో అది ఏ పౌరులు, ఎనీ సిటిజన్, మహిళలు అయితే ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ప్రభుత్వం తరఫున ఇప్పుడు చాలా విషయాల్లో ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి ఆమె ఏమేమి ఫిర్యాదులు ఇచ్చారు, ఆ ఫిర్యాదుల విషయంలో ఎలాంటి అలసత్వం వచ్చిందా లేకపోతే స్పందన వచ్చిందా, ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఒకసారి పంచుకుంటే చాలా బాగుంటుంది. దానివల్ల క్లారిటీ కూడా వస్తుంది. ఇంకా రెండో విషయము కుటుంబ పరంగా ఇప్పుడు షర్మిల జగన్ సమస్యలు, ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర సమస్య అంటాం, పోలవరం అంటే రాష్ట్ర సమస్య, తప్పకుండా పోట్లాడండి అని చెప్తాం. మాకు సాక్షిలో వాటా లేదు, లేదా అప్పుడెప్పుడో ఇది చేయలేదు, నేను చేసిన దానికి ఫలం దక్కలేదు అంటే అది మీ అన్న చెల్లెళ్ళు చూసుకోండి, మీ కుటుంబ సమస్య అని మనం చెప్తాం ఎవరైనా ప్రజాస్వామ్యంలో. సో డాక్టర్ సునీత కూడా వాళ్ళ నాన్న హత్య కేసు నిజాలు బయటికి తీసుకొని రావాలి, ఈ విషయంలో జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సో ఇంకా ఆమె రాజ్యాంగబద్ధంగా ఉన్న అవెన్యూస్, మార్గాలన్నీ కూడా ఆమె ఉపయోగించుకున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టిన తర్వాత, సుప్రీంకోర్టు అత్యున్నతమైన హైకోర్టు అంతకుముందే సిబిఐకి అప్పగించిన తర్వాత ఇంకా బయట చర్చలతోనో లేదా బయట వ్యాఖ్యలతోనో పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అదనంగా. రాజకీయంగా కుటుంబ పరంగా వాళ్ళకు ఉండే సమస్యలు, వైరుధ్యాలు, ఆమె ఏదన్నా ఉదాహరణగా ఆమె వాళ్ళ అమ్మగారు సౌభాగ్యమ పోటీ చేస్తారని, కాదు ఈమె చేస్తారని, షర్మిల చేస్తారని రకరకాల వార్తలు. వాళ్ళందరూ చేయొచ్చు, ఎవరు ఎక్కడ చేయదలుచుకున్నారో అక్కడ తప్పకుండా చేయొచ్చు. చేయడాన్ని ఏమైనా ఆటంకపరిస్తే దాని మీద మళ్ళీ ఫిర్యాదు కూడా ఇవ్వచ్చు. కానీ వీటన్నిటిలో నుంచి ఒక జనరల్ ఏదో ఒక లైన్ తీసుకొని వచ్చి అదేదో రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశంగా చూపించడం అంటే అది ఒక సమస్య అవుతుంది. అది ఆ పార్టీ దాన్ని మళ్ళీ అధికార పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి నేను చెప్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసు తొందరగా విచారణ జరగాలి. డాక్టర్ సునీత గారికి భద్రతకు సంబంధించి ఏ ఫిర్యాదులు ఆమె చేశారో చేసినా నిర్లక్ష్యం జరిగిందో అటువంటి సమాచారం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు తెప్పించి అయినా కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేస్తే రేపో ఎల్లుండో మళ్ళీ చర్చలో మనం తప్పకుండా మాట్లాడుకోవచ్చు. ఇంకా మిగతా కామెంట్స్ అంటారా, ఇంకా అవి వాళ్ళ కుటుంబ సంబంధమైనవి. అంటే సునీత షర్మిల పట్ల జగన్ ఎలా ప్రవర్తించారు, లేకపోతే ఇంకొకరి పట్ల ఎలా ప్రవర్తించారు ఏంటి, ఎందుకంటే ఆమె చాలాసార్లు రెండు కలిపి మాట్లాడారు. తప్పకుండా ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. షర్మిలతో పాటు ఆమె కూడా జగన్ వ్యతిరేక రాజకీయ వేదికలో ఉన్నారు, ఉండే హక్కు కూడా ఆమెకు ఉంది, ఏమీ ఇబ్బంది లేదు. ఆ ఛానల్ ఆమె ఎంచుకొని అక్కడ మాట్లాడిన తీరు వాళ్ళు దాంట్లో కూడా అది కనిపిస్తుంది. కాబట్టి ఇందులో తీర్పులు ఇప్పటికే సుప్రీంకోర్టు ముందున్న కేసుల్లో ఇంక ఇతరులు ఏం వ్యాఖ్యానం చేస్తారు? నిజానికి సుప్రీంకోర్టు కంటే సిబిఐ కంటే హైయెస్ట్ ఫోరమ్స్ ఏం లేవు కదా ఈ దేశంలో. నిన్న అదనంగా సైబర్ కాబట్టి పోస్టులు ఒకటి వాళ్ళ మీద వ్యతిరేకంగానో కించపరుస్తూనో పెట్టే పోస్టులను తప్పకుండా ఖండిస్తాము. ఎవరైనా ఏ అమ్మాయి మీద మరీ తప్పు, ఎవరి మీద అయినా. నేను ఇంకోటి కూడా చెప్పాను, వైఎస్ అనే వాడొచ్చా లేదా, రెడ్డి అవునా కాదా, ఇవన్నీ కూడా సిల్లీ. ఎందుకంటే నిన్నటిదాకా షర్మిలారెడ్డి, ఈరోజు షర్మిల శాస్త్రి ఎందుకు అయిపోతుంది? అసలు ఆ సిద్ధాంతాన్ని కనుక ఒప్పుకుంటే వైసీపీని బలపరిచే చాలా మందికి కూడా ఇబ్బందే. కన్వర్షన్స్ వద్దని కదా చాలా మంది గొడవ చేస్తుంది. కన్వర్షన్, మత మార్పిడి హక్కు ఉంది రాజ్యాంగంలో, వాళ్ళ ఇష్టం అని మనం చెప్తున్నాం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం. అటువంటిప్పుడు వాళ్ళకి చేసుకున్న దాన్ని కూడా మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళి అలా పెట్టేటైతే, కాబట్టి ఇవన్నీ మరి తొందరపాటుగా చేశారో వాళ్ళు సర్దుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ
తప్పకుండా నేను అనేది ఒకటే, షర్మిల విషయంలో చెప్పిందే ఇక్కడ కూడా చెప్తాను. సార్ రాజకీయంగా చేసే విమర్శలు రాజకీయంగా జరగాల్సినవన్నీ రాజకీయంగా జరగాలి. కుటుంబపరమైనవి మీరు కుటుంబాల్లో తేల్చుకోవాలి. ఈ రెండింటి ద్వారా అయితే ఒక ఏదో ఫలితం వస్తుంది అనుకుంటే 2019 ఎన్నికల నాటిగా వివేకానంద రెడ్డి హత్య అన్నది ఎజెండాలో ఉంది కదా. సార్ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆ టాపిక్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అప్పుడు వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మీరు చేసుకుంటున్నారు కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకుంది. ఇంకా అటువంటి అప్పుడు ఆ సమస్యను న్యాయ వ్యవస్థకు వదిలేయటం తప్ప మీడియాలో అనేక రకాలుగా మాట్లాడి అటైనా ఇటైనా, అది అవినాష్ రెడ్డి గురించి వీళ్ళు మాట్లాడినా, సార్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడినా వాటికి ఏమీ ప్రాక్టికల్ వాల్యూ ఏమి ఉండదు. ఇప్పుడు దస్తగిరి అప్రూవరు ఆయన బయటకు వచ్చాడు. ప్రతిదాన్ని అప్పటికప్పుడు నా ఛానల్ మీరు చూస్తే చాలాసార్లు అవి జరుగుతున్నప్పుడే నేను కామెంట్ చేస్తుంటాను. అప్పుడు ఇచ్చిన బిల్డప్కు తర్వాత జరిగిన వాటికి ఏం పోలిక ఉండదు, ఏముండదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండటము, పొలిటికల్గా కూడా ఎదుర్కోవటము, ఓడించాలనుకోవటం మోస్ట్ వెల్కమ్. డెమోక్రసీలో ఎవరినైనా ఎదుర్కోవచ్చు, ప్రజలు తీర్పిస్తారు. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వాళ్ళు నిర్వహించాలి. నిన్నే ఆయన మీనా కూడా మాట్లాడారు. ఎన్నికల వాళ్ళు కూడా వచ్చారు కదా, జాతీయ అధికారులు కూడా విజయవాడ వచ్చారు. ఆల్రెడీ దొంగ ఓట్ల లేదా ఇట్లాంటి ఫిర్యాదులన్నీ చేస్తున్నారు. కాబట్టి లీగల్ అవెన్యూస్తో పర్సూ చేసేవి లీగల్గా చేయాలి. పొలిటికల్గా పొలిటికల్గా ఎదుర్కోవాలి. కుటుంబపరమైన వాటి మీద కుటుంబపరమైన పరిష్కారాలు వెతకాలి. వీటి మూడింటిని కలగాపలగం చేయడం వల్ల ఒక సమస్య వస్తుంది. రెండవది కుటుంబపరమైన అంశాలు రాజకీయ అంశాలు కలిపేసి వీటిని బట్టి పొలిటికల్ లెసన్స్ డ్రా చేస్తామంటే అది అవసరం ఉండదు. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ దట్ షర్మిల ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోట్లాడడం అదంతా వెల్కమ్. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను జగన్ను కూడా అప్పుడు అడిగి, ఇప్పుడు షర్మిలనే కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా హోదా వాటి మీద విఫలమైంది చంద్రబాబు అంటే, ఇవ్వని ఆయన వదిలేసి ఇక్కడ వాళ్ళు విఫలం అంటే ఏంటి? అప్పుడు చంద్రబాబుని గురించి చెప్పింది, ఇప్పుడు నేను జగన్ గురించి చెప్తా. వీళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అన్న విమర్శ ఒకటి సరికాదు అని. కానీ అసలు వాళ్ళని వదిలేసి వీళ్ళ మీదే మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది? అది మన దీన్ని తెలియజేస్తుంది. విమర్శ వేరు, కేంద్రీకరణ ఫోకస్ వేరు. సో మనం ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడు మన ఫోకస్ కేంద్రం మీద ఉండాలి. మళ్ళీ మనం విజయవాడకు వచ్చి లెనిన్ చౌక్లో చేసుకోవచ్చు, అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం పెడతాం. కాబట్టి ఇక్కడ ఒకటి ఇవన్నీ కలగాపులగం ఎమోషన్స్, డ్రామాటిక్ డెవలప్మెంట్స్, ఒక లాంగ్ డ్రాన్ డిస్ప్యూట్స్, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక ఎమోషనల్ టచ్ లేకపోతే మీడియాకు సంబంధించిన సెన్సేషన్గా దీన్ని మార్చే ఒక పెద్ద ఇది జరుగుతుంది. కానీ ఆ సెన్సేషన్ కూడా ఏమొచ్చిందండి ప్రజలకు? అవినాష్ రెడ్డి బెయిల్ రోజు నుంచి చూస్తున్నాను నేను. ఐ డ్రీమ్లోనే ఇప్పటికి ఎన్నో చర్చలు చేశా, అప్పటికప్పుడు అయిపోయింది. ఎన్నోసార్లు నా కామెంట్స్ చెప్పా, ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది. ఏమీ అయిపోదండి, ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతి దానికి కూడా. సో నిన్న డాక్టర్ సునీత, మరీ నేను మైన్యూట్ డీటెయిల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఆమె విత్ డ్యూ రిగార్డ్, బట్ లిమిటేషన్స్ ఆఫ్ సచ్ ఇంటర్నల్ మ్యాటర్స్, కుటుంబాల్లో పరిష్కారం కాని అంశాలు మీడియాలో ఏం పరిష్కారం కావు, కాంప్లికేట్ కూడా అవుతాయి సార్. మీడియా దీనికి వచ్చేసి అది పబ్లిక్ రూపం, పబ్లిక్ పార్ట్ వేరు, ఐ మీన్ ప్రజలకు సంబంధించిన కోణం వేరు, ప్రజలకు సంబంధం లేని కుటుంబానికి సంబంధించిన కోణం అనేది వేరు. శాంతి భద్రతలు ప్రజలందరికీ సంబంధించినవి. కానీ లోపల మీరు ఎవరు ఆదరించారు, ఎవరెవరిని నిరాదరించారు, ఎవరు ఏ సమయంలో ఎవరితో మంచిగా ఉన్నారు, ఎవరు అటు నుంచి ఇటు వచ్చారు. ఉదాహరణకు ఆమె నిన్న రాత్రి చెప్తున్నారు, డాక్టర్ సునీత ఇంకెవరో, డాక్టర్ సునీత అంటున్నారు, షర్మిల ఇంకొకరు ఎవరో తప్ప ఆ ఫ్యామిలీలో ఎవరు నాతో లేరు అని ఆమె చెప్తున్నారు. ఎందుకు లేరు తెలీదు. అంటే ఒక బ్రాడ్గా ఏమనుకుంటారంటే ఎవరైనా అనుకోవడం సహజం కూడా. అక్కడ అధికారం ఉంది కాబట్టి అటు ఉన్నారని అనుకోవాలి, అంతే. అనుకోవడానికి ఎవరికైనా ఏం హక్కు ఉంది? ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ ఏమున్నాయి తెలియదు కదా, మాకు సంబంధం లేదు కదా. అది అవుట్ సైడర్స్. ఒక హత్య కేసు దర్యాప్తు జరపాలంటేనో, ఒక అమ్మాయికి భద్రత లేదని ఫిర్యాదు చేసిందంటేనో దాని గురించి మాట్లాడగలం. అలాగే వైఎస్ అని ఎట్లా పెట్టుకుంటావు పెళ్ళైన తర్వాత అంటే, కాదు, పెళ్ళైన మహిళ కూడా తన భర్త తన ఇంటి పేరు తను పెట్టుకోవచ్చు,
అని చెప్తాను నేను. మొన్నేదో ఛానల్లో కూడా చెప్తున్నాను అదే. ఇప్పుడు నా పేరు తెలకపల్లి అయినా మావిడి జంధ్యాలనే పెట్టుకుంటుంది. ఆమె టీచరు, ఆమె సర్టిఫికేట్లు అన్నీ అలా ఉంటాయి. కాబట్టి చాలామంది చదువుకున్న అమ్మాయిలు డాక్టర్లు కూడా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు డాక్టర్ సునీత అలాంటి విషయాలు చెప్తే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కానీ అదే సమయంలో ఆ ఫ్యామిలీ టచ్ అనేదాన్ని సార్ ఎక్స్టెండ్ చేసి ఆటోమేటిక్ పొలిటికల్గా అలాగే చేయాలి అంటే అది మనకు కుదరకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె ఏ పార్టీలో లేరు, రేపు ఒక పార్టీ తరఫున పోటీ చేస్తారు అనుకుందాం, లేదా ఆమె కానీ వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళు ఏ పార్టీ తరఫున చేస్తారన్న దాన్ని బట్టి వచ్చే స్పందన ఉంటుంది. వివేకానంద రెడ్డి కూడా వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఈ అన్ని సందర్భాల్లో ఆయన పట్ల ఒకటే విధంగా ఉంటుందా? కుటుంబంలో రాజశేఖర రెడ్డి తమ్ముడు కాబట్టి ఉండదు కదా. హత్య, ఎవరి హత్య జరిగినా, ఇప్పుడు ఇందాక మనం విశాఖపట్నంలో తహసీల్దార్ హత్య ఎవరిది జరిగినా తప్పు అంటాం. కానీ ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి దాన్ని పొలిటికల్గా సీరియస్గా తీసుకుంటాం. అంతకు మించి దాన్ని ఇంకా పర్సనలైజ్ లేకపోతే అచ్చంగా ఒక ఫ్యామిలీ అఫైర్ లాగా చూడలేం కదా మనం. మీడియా చూడొచ్చు, మీడియా సెన్సేషన్ ఎందుకు, ఈ విషయం ఎందుకు, చిన్న చిన్న వ్యాపారస్తులు లేకపోతే చిన్న చిన్న తగాదాలు కూడా మీడియాలో చాలా సెన్సేషన్లు అవుతాయి. కానీ ఏ సెన్సేషన్ కూడా చాలా ఎక్కువ రోజులు ఉండదు, దాని పేరే అది. అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సో నిన్న రాత్రి మాట్లాడిన దాంట్లో ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ పెద్దగా బుర్ర పగల కట్టుకోవాల్సిన అవసరం కానీ పెద్ద కొత్త విషయం కానీ దాంట్లో ఏమీ లేదు. బట్ మనము కోరుకోవాల్సింది, సమాజం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే భద్రత కల్పించబడాలి. ఇంకా మిగిలిన విషయాలు ప్రజలకు, కోర్టులకు వదిలేయాలి. థ్యాంక్ యూ సార్.